అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఈ దుర్గా సుప్రియ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే లలితా సహస్రనామాలు అయితే చదివితే ఎలా పారాయణ వల్ల ఎలాంటి ఫలాలు కలుగుతాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. అగస్త్య మహాముని అత్యంత రహస్యమైన ఈ లలితాదేవి ప్రీతిదాయకమైన ఈ స్తోత్రాన్ని చెప్తా ఉన్నాడు. ఈ స్తోత్రంతో సమానమైంది అయితే లలిత సహస్రనామ స్తోత్రంతో సమానమైంది ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీద ఉండదు. ఇది సకల రోగాలను అయితే పోగొట్టే శక్తి ఈ సహస్రనామానికి ఉంది. సకల సంపదలను పెంపొందించే శక్తి ఈ తల్లికి అయితే ఉన్నది. ఇది సమస్త అకాల మరణాలు కూడా రానివ్వకుండా చేస్తుంది. సకాల మృత్యువును కూడా తొలగిస్తుంది. సకల విధాలైన జ్వరాలను, రోగాలను తొలగించి దీర్ఘాయుష్యును ప్రసాదించే ఏకైక శక్తివంతమైన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రానికి మించింది ఏదీ లేదు. పుత్రభాగ్యం లేని వారికి పుత్రుల్ని ప్రసాదిస్తుంది, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ దేవి స్తోత్రం దేవికి ఎంతో సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. ఈ దేవి పూజా తత్పరులు ప్రతిదినం ప్రయత్నపూర్వకంగా ఈ స్తోత్రాన్ని జపం చేయాలి. ఉదయం స్నానం చేశాక సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత పూజాగృహంలో శ్రీచక్రాన్ని ఈ నామాలతో 1000 సార్లు కానీ 300 సార్లు కానీ, అలా కాకపోతే 108 సార్లైన అమ్మ నామాలతో అయితే జపించాలి. ఈ పూజ జపం చేసిన తర్వాత ఈ సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే ఎంతో పుణ్యఫలమైతే కలుగుతుంది. ఈ బుద్ధిమంతులైన వారు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ స్తోత్రం చేస్తే వారికి ఎలాంటి పుణ్యం కలుగుతుందంటే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. గంగా మొదలైన నదులలో 1,000,000 జన్మలు స్నానం చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కాశీక్షేత్రంలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠ చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 1,000,000 సార్లు దానాలు చేస్తే ఏ ఫలం కలుగుతుందో అలాంటి ఫలం అయితే ఈ లలితా సహస్రనామం వల్ల చదవడం వల్ల మనకైతే కలుగుతుంది. 1,000,000 మంది బ్రాహ్మణులకు బంగారు భారాలను దానం చేస్తే ఏ ఫలం కలుగుతుందో, గంగా తీరంలో 1,000,000 అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం కలుగుతుందో, నీరుని ఎడారి ప్రాంతాల్లో 1,000,000 బావులను తవ్విస్తే ఏ ఫలం కలుగుతుందో, 1,000,000 బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో, శ్రద్ధతో 1000 సంవత్సరాలు అన్నదానాన్ని చేస్తే అంతటి పుణ్యం అయితే 1,000,000 రెట్ల, దానికంటే 1,000,000 రెట్ల అధిక పుణ్యం ఈ సహస్రనామాల్లో ఒక్క నామాన్ని జపించినా కూడా ఆ ఫలం అయితే కలుగుతుంది. అంటే అర్థం చేసుకోండి ఈ ఒక్క నామానికి ఎంత శక్తి అంటే, ఈ స్తోత్రం అంతా చదవలేకపోయినా ఒక్క నామం పట్టుకున్నా చాలు అమ్మని ఆ ఫలం ఇంత అని చెప్పడానికి ఎవ్వరికీ అలవి కాదు. ఎంతటి ఘోర పాపాలైనా నశించిపోతాయి. ఎంతటి కర్పూరంలో కర్పూర హారతిలే కరిగిపోతాయి. పత్తి పోగులే మన పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదండి, ఈ రహస్యమైన ఈ సహస్రనామాల్లో ఒక్క నామాన్నైనా ఎవరు చదువుతారో అలాంటి వాడు చేసే ఘోర పాపాలైనా సరే నశించిపోతాయి. అంటే తెలిసి తెలియకుండా చేసిన పాపాలు నశించిపోతాయి, కానీ తెలిసి చేసిన పాపాలు ఎక్కడికి పోవు. దానికి ప్రతిఫలం మనం చూస్తూనే ఉంటాము. అప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన అగస్త్యముని, ఇంకా దీనికంటే ఎక్కువ చెప్పడం. ఎందుకంటే సమస్త పాపాలను పోగొట్టడంలో ఈ ఒక్క సహస్రనామానికి ఉండే శక్తి ఎలాంటిదంటే, ఈ 14 లోకాల్లో అందరూ కలిసి చేసే మొత్తం పాపాలు కూడా ఈ సహస్రనామం శక్తికి అయితే కట్టదు. దాని శక్తికి మించింది ఏమాత్రం కావు. అంత మహిమాన్వితమైన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. ఎవరైతే వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి ఈ లలితా సహస్రనామాలను విడిచి ఇతర స్తోత్రాలని కోరుతారో వాళ్ళు మనం హిమాలయ కష్టాల పాలైతే కష్టాల కాలుగా పోతుంది. ఏ భక్తుడైతే ఈ సహస్రనామాలు నిత్యం పఠిస్తాడో అతనికి లలితాదేవి ప్రీతితో సకల కోరికలను అయితే ఇస్తుంది. ఈ స్తోత్రాన్ని నిత్యం కీర్తించిన ఆ పుణ్యఫలం ఇంత అనైతే చెప్పనలవి కాదు. ఈ స్తోత్రం ప్రతిరోజు స్తోత్రం చేయకపోయినా కనీసం పుణ్యదినాల్లోన చేసుకోవాలి. అంటే సంక్రాంతులలో, విష్ణు కాలాలలో, అంటే ఏకాదశి
తన భార్య బిడ్డల జన్మ నక్షత్రం వచ్చే రోజుల్లో, పుట్టినరోజుల్లో, నవమి, చతుర్దశి, శుక్లపక్ష శుక్రవారాల్లో ముఖ్యంగా పఠించాలి. విశేషంగా ఈ స్తోత్రాన్ని ఎప్పుడు చదవాలి అంటే పౌర్ణమి రోజు పారాయణ చేయాలి. పౌర్ణమి రోజు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి గంధ పుష్ప దీప ధూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి పూజ చేసి సహస్రనామాలు పఠిస్తే సమస్త రోగాలు పోతాయి, దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇది శాస్త్రపరంగా నిరూపించడం అయితే జరిగింది. అంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ చదువుతాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాపాలు పోగొట్టుకోవాలి. మన పాపాలు పోతే మనకు అదృష్టం అనేది చేతులారా దక్కుతుంది. ఈ ప్రయోగం అయితే ఆయుష్ పెంచుతుందని మనిషికి కల్పగ్రంథాల్లోనే అయితే చెప్పబడి ఉంది.